అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. చూస్తూనే ఉన్నాను బావగారు, మీరెంతో బాగున్నారు. పొన్నకాయలేగా నాదే మా అక్కను చూడాలి. కాస్త ముదిరిన పచ్చగా గుమ్మడ పండులా ఉంటుంది. అదిగో అదిగో ముద్ద పైకెత్తరాట అమ్మాయిని చూడు. కూర్చోమ్మా. మా అక్కను చూడండి, నన్ను చూస్తారండి. ఎన్నో ఏడమ్మా? ఎన్నాటండి? ఓన్లీ 33, ముచ్చటగా 33 అండి. అలాగా? మా సన్నాసి కంటే చిన్నదే. మరేనండి, తన 18 ఏట ఒక నెల కనిపించకుండా పోయిందండి. 22 ఏట నువ్వు నోరు మీరా. లోకం రకరకాలుగా అనుకుందాం. మా చెల్లిది గారి ఇంటికాడుంటేను తీసుకొచ్చానమ్మా. లోకం రకరకాలుగా అనుకుంటా. అవునండి బాబు. పర్వాలేదు, దానికి ఉందండి. నన్ను గురించి కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటుంది. సంగీతం ఆయన వచ్చినా నుంచి నీ దాకా సాగదీసి పాడేస్తుందండి. గట్ట వాయిస్తావా అమ్మా? అదేం చేత కావండి, ఓన్లీ క్లారినెట్ మాత్రం బ్రహ్మాండంగా వాయించేస్తుందండి. జస్ట్ మినిట్. బాగా వాయించక్క, బాగా ఆనందించాలి. నోటం బెల్లం ముక్క పెట్ట ఎంత బాగా వాయించావే. మరేనండి, అది ఏం రాగం? అనురాగం. తాళం గాడ్రేజ్. అది తాళం అండి. శనివారం నాడు ఆ తాళం అయితే నా బొంత శని తాళం వాయించు. ఊరు దీనడుకు మొలతాడు గట్ట, నువ్వు ఊరుకోరా. పిల్ల నచ్చిందా బాబు? దాందేముందండి, మా అవ్వకు నచ్చిందిగా. నన్ను ఒక అమ్మ చేతిలో పెట్టాలని మా అవ్వ అనుకున్నందుకు నన్ను ఈ సబ్బులక్ష్మి చేతిలో పెట్టు. సబ్బులక్ష్మి కాదు బావగారు, సుబ్బులక్ష్మి. కాబట్టి ఇంకా నయ్యం గబ్బులక్ష్మి అన్నావు కాదు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామమ్మా? 13 ఏళ్ళ నుంచి పెట్టే ఉంచామండి. వచ్చే ఆదివారం అమావాస్య నాడే. శుభమ్మ. పెళ్లి అయితే సరే గాని శోభన మాత్రం వెంటనే పెట్టుకోకండి. నాకు సాయంత్రం అయ్యేసరికి జ్వరం వస్తా ఉంది. కాస్త ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత సావధానంగా పెట్టుకుందాం. అంతే కదా. చూడండి బాబు గారు, ఇంతకీ నాకు తొందర ఎందుకంటే దానికి పెళ్లి అయితే గానీ నాకు కాదు. ఎందుకు అడగండి? ఎందుకు? దానికి పుట్టిన కూతుర్ని నేను చేసుకోవాలి. ఇంపాసిబుల్, కష్టం. అదేంటి బాబు గారు? కొడుకు పుట్టారని నా నమ్మకం. అత్తగారు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు మీరేనా అని. అదేమిటి బాబు? మా పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? కూతురు వెళ్ళిపోయిందని దిగులా? కాదు బాబు, కొడుకు చెడిపోతున్నాడేమోనని. అదేంటమ్మా, అన్నయ్య చెడిపోవడం ఏంటి? అసలు మీకు అనుమానం ఎంత కలిగింది? దానికి కారణం ఉంది బాబు. చిన్నప్పుడు వాడి జాతకం చూసి అమావాస్య అర్ధరాత్రి పుట్టాడు, అయితే చాలా గొప్పవాడన్నా అవుతాడు, లేకపోతే పెద్ద గజ దొంగ అంత కూడా అవుతాడని చెప్పారు. ఎవరండి ఈ రోజుల్లో జ్యోతిషాన్ని కూడా నమ్మడమేనా? ఆ మాటకొస్తే నేను వంశాన్ని చెడగొట్టేవాడిని అవుతాను అన్నారు. అయ్యానా? ఏమో, ఎవరు చూశారు? అయ్యగారి సంగతి ముందు ముందు కదా తెలియాలి. ఆహా, చూశారా అత్తగారు, మీ కూతురికి నా మీద ఎంత నమ్మకము. అది ఒక రకంగా నిజమే బాబు. ఎప్పుడు ఎవరికి ఏ బుద్ధి పుడుతుందో చెప్పలేం. నువ్వేం అనుకోవద్దు బాబు. ఎందుకు చెప్తున్నానంటే, లలితని నాకు ఒక చెల్లెలుండేది. అమ్మా, నీకు చెల్లులా? ఎప్పుడు చెప్పలేదే. మా పెళ్ళెప్పుడైనా కనపడలేదు? నాకు కనపడే చాలా సంవత్సరాలైంది. మేమిద్దరం కవల పిల్లలం.
అచ్చు నాలాగే ఉంటుంది. దానికి ఎప్పుడు ఏ చెడు సావాసం పట్టిందో ఉన్నట్టుండి ఒక రోజు కనపడకుండా పోయింది. అక్కడుంది, ఇక్కడుంది, ఇలా ఉంది, అలా ఉందని కొన్నాళ్ళు పాడు కబుర్లు విన్నాం. ఆ తర్వాత వినడమే మానేశా. ఓహో, అదే సంగతి. అత్తగారు, మీరు ఒంటరిగా ఉంటే ఇలాంటి ఆలోచనతో దిగులతో కుమిలిపోతుంటారు. నా మాట విని మాతో వచ్చి ఉండండి. మాకు మాత్రం ఎవరున్నారు పెద్ద దిక్కు? మీరు తప్ప. ఆ మాట చాలు బాబు. అంటే నేను ఉట్టి మాటల మనిషినేనా? చెప్పండి, ఈ క్షణం మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నాకు నువ్వు చేయవలసిందల్లా రాము ఎక్కడున్నా పట్టుకొచ్చి నీ దగ్గర ఏదైనా ఉద్యోగంలో చేర్చుకో. ఉద్యోగం ఏ కర్మండి. రాము రావాలే గాని మా వ్యాపారాలని అతనికి అప్పచెప్పి మేమిద్దరం హాయిగా దేశాలు తిరుగుతాం. చూసావమ్మా, అప్పుడే మీ అల్లుడి గారికి ఎలాంటి తిరుగుబోతు బుద్ధి పుట్టిందో. ఆహా, కావలసినంత డబ్బు ఇస్తావు సరే, అసలు నేనేం చెయ్యాలి అంట. ముందు నువ్వు ఈ వేషం భాష మార్చుకోవాలి. కాస్త గొప్పింటి ఆడ మనిషిగా కనపడాలి. ఎలా రేపుట్టింది గొప్పింటానే. కానీ ఏం లాభం? పెరిగింది బుడగలు, అదంతా వదిలించుకోవచ్చు. నేనేం చేయాలో చెప్పు. నువ్వేం చేయాలో మేము తర్వాత చెప్తాం. నమ్మకంగా చేశావా? నువ్వేం అడిగినా ఇస్తాం. దగా చేశావా? చూసి సారా వ్యాపారంలోనే దగా చేశారు కదా, కల్తీలు బొల్తీలు అసలు అడగరు. అల్లు తీసుకెళ్ళు. నడు నడు, ఉతికి ఆరేసి ఇస్త్రీ పట్టించి చంద్రబాబులా తయారు చేస్తాను. నడు. అయ్యో, రక్తం వస్తుంది. ఏ నా ఒంట్లో రక్తం లేదనుకున్నావా? అది కాదు రాము, రక్తం చూసేసరికి మగాడి రక్తం ఎప్పుడు కళ్ళ చూడనట్టు. ఎందుకమ్మా అలా దెప్పి పొడుస్తావు? నేను భర్తను చంపాననేగా, కానీ దానికి కారణం. ప్రాణాలు తీసే వాళ్ళకి కారణాలే ఉండవు. అలా అనుకుంటే నన్ను అప్పుడే పోలీసులకు ఎందుకు అప్పచెప్పలేదు? మనసు అడ్డుపడ్డది. మనసా? మన చేతుల బేడీలా? ఈ బంధం ఎప్పుడో తెంచేసుకున్నాను. అనుబంధమే తెంచేసుకోలేకపోతుంది. రాము, ఇప్పుడేమైందో తెలుసా? ఏమైంది? మన పెళ్ళయింది. పెళ్ళ? నీ రక్తంలో నేను, నా రక్తంలో నువ్వు కలిసిపోయాం. పెళ్ళంటే ఇంతకంటే ఏమిటమ్మా మహా? ఇప్పుడు నాకు నచ్చిన పిల్లని తెచ్చుకుంటాను, పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చాను. నా మాట నిలబెట్టుకుంటాను. రాము, స్టేషన్ కు పోనీ. స్టేషన్ కా? దేనికి? చెప్తాను, పోనీ. సంచ, ఎక్కడికి? ఏమిటి కారణం? నువ్వెక్కడికైనా వెళ్ళడానికి స్వాతంత్రం ఉంది, కానీ ఎక్కడికో చెప్పి మరి వెళ్ళు. రాము, నన్ను క్షమిస్తావా? దేనికి? చెప్పు. నేను నా భర్తను చంపడానికి కారణం, ఇంకొకతన్ని ప్రేమిస్తున్నాను. సంచ, అతన్ని కలుసుకోవడానికే వెళ్తున్నాను. రేపు ఈ పాటికల్లా మేమిద్దరం ఈ దేశం వదిలి వెళ్ళిపోతాం. ఈ సంగతి ముందుగా ఎందుకు చెప్పలేదు? చెప్పబోయాను, నువ్వే వినిపించుకోలేదు. రాము, నేను అతన్ని ప్రేమించక పూర్వం నిన్ను కలుసుకునుంటే జీవితం ఎలా మారేదో ఏమయ్యేదో, కానీ నేను ఇప్పుడు అతన్ని మోసం చేయలేను. అవును, హత్య మాత్రం చేయదలుచుకున్నావు నువ్వు. రాము, నువ్వేమన్నాను అనుకో, ఒకటి మాత్రం నిజం. నీతో గడిపిన ప్రతి క్షణం నా మనసులో జీవితాంతం ఉండిపోతుంది. ఆ మధుర అనుభవాలను, అనుభూతులను నేను మర్చిపోను. కానీ నువ్వు మాత్రం నన్ను మర్చిపో. నేను మాత్రం ఎందుకు మర్చిపోవాలి? ఎందుకంటే నీ జ్ఞాపకాలు నాకు భద్రంగా ఉంటాయి. నా జ్ఞాపకాలు నిన్ను బాధిస్తాయి. నువ్వు బాధపడ్డా నేను భరించలేను. మరి మా అమ్మకి ఇప్పుడు నేనేం చెప్పాలి? సంధ్యలు రెండున్నాయి రాము. నువ్వు సూర్యుడివి, నీకు ఏదో ఒక సంధ్య దొరుకుతుంది. సంచ, రాము, నేను వెళ్తున్నాను. నన్ను మర్చిపో రాము. అన్నయ్య. హలో బావగారు. హలో బావగారు. హలో సిస్టర్. అన్నయ్య, ఏమిటి ఉన్నట్టు ఉంటుడి పడ్డారు? మా ఇంటి అడ్రస్ మీకెలా తెలిసింది? పోస్ట్ ఆఫీస్ లో చెప్పారు. నో,
పోలీస్ స్టేషన్ లో చెప్పాను. నో నో. నువ్వే చెప్పావు. నేనా? ఎందుకు బావ అంత కంగారు పడతావు? ఇక్కడేమన్నా రహస్య వ్యాపారం జరుగుతుందా? జరిపే వాళ్ళ చరిత్రలు జాతకాలు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇంతకీ ఏమైంది? అమ్మకు సుస్థిగా ఉందని, పరిస్థితి ఏం బాగోలేదని తెలిసి మీ బావగారు వెళ్ళి తీసుకొచ్చారన్నయ్య. అమ్మకు సృష్టిగా ఉందా? ఏమైంది? ఏమవుతుంది? నీలాంటి కొడుకును కన్నా తల్లికి ఏముంటుంది? బెంగ మనేత. అమ్మా, అమ్మ ఎక్కడ? గదిలో ఉందన్నయ్య. అమ్మా, అమ్మా. ఎవరు? నేనమ్మా, రాముని. రాము. రాము. అమ్మా, ఎందుకమ్మా నీకు మనోవేది? ఏమిటమ్మా నీ బాధ? నువ్వు చెడుదారులు పట్టి పాడైపోతున్నావని భయం అన్నయ్య అమ్మకు. తెలుసా? మీకెవరికైనా తెలుసా వాడే ఉద్యోగం చేస్తున్నాడు? మీరెవరైనా చెప్పగలరా? ఓహో, బ్రహ్మ దేవుడు కూడా తెలియదు. విన్నావా? నువ్వు చేసే ఉద్యోగం ఏమిటో తెలియక ఆవిడకి అనుమానం భయం మరీ ఎక్కువైపోయా. అదేదో చెప్పే బావా. చెప్పరా? నువ్వేం ఉద్యోగం చేస్తున్నావో చెప్పు. సత్యదాంతో చెప్పడానికి ఏమిట్రా? చెప్పకూడదమ్మా, అది నా ఉద్యోగ ధర్మం. ఏం ధర్మాలో. పోనీ నువ్వు చెప్పకపోయినా కోడలు వస్తుంది కదా, అదైనా చెప్తుంది అనుకుంటే ఆ అదృష్టం కూడా. వస్తుందమ్మా, త్వరలోనే నీ కోడలు వస్తుంది. ఆహా, అంటే ఎవరో ప్రేస తగిలిందన్నమాట. కంగ్రాచులేషన్స్ బావా. చెప్పు, ఎలా ఉంటుంది అమ్మాయి? చాలా బాగుంటుంది. ఆహా. ప్రేమించుకున్నారా? ఉమ్. అయితే ఇంకే తీసుకురాలేకపోయావా అన్నయ్య? కోడల్ని చూసేదా అమ్మ కాస్త కోలుకునేది. తీసుకొద్దామని అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి నోను ఉంటుంది. అది సంగతి బావా. ఈ సిటీ పిల్లలు అసలు నమ్మనేయకూడదు. వాళ్ళకి ప్రేమ పెళ్లి అనేది పిల్లాట. సంధ్య అలాంటిది కాదు. వేరే ఉన్నా? సంధ్య. సంధ్య? ఆ. ఏ సంధ్య? తొలి సంధ్య, మలి సంధ్య. ఒకటి వెలుగు, ఒకటి చీకటి. గుడ్ గుడ్. అత్తగారు, మీకు కాబోయే కోడల పేరు సంధ్య. సంధ్య, నిజం చెప్పు. గాడ్ ప్రామిస్. దాదాపు 2 రోజులు అతనితో కాపురం చేశాను. అతనిలో అణువణువు పరిశీలించాను. మనకు పనికొచ్చేది, అనుమానించదగ్గది ఏది కనిపించలేదు. సరే, వెళ్ళు. నెక్స్ట్ నా పని ఏమిటి? ఏం చేయాలి? నువ్వేం చేయాలో నిన్నేం చేయాలో నిర్ణయించే వాళ్ళు వేరే ఉన్నారు. అంతవరకు రెస్ట్ తీసుకో. ఉమ్. దిల్వార్, ఎస్ సార్. ప్రేమ ఒక పిచ్చి. ఆ పిచ్చిలో పడ్డవాళ్ళు మన పనికి పనికిరారు. ఏమిటి మీరనేది? సంధ్య రాము ప్రేమలో పడింది. అందుకే ఆ మత్తు కమ్మిన ఆమె కళ్ళకు ఏమీ కనిపించలేదు. రాము సిబిఐ టాప్ ఆఫీసర్. ఆఫీసర్లకే అంతు తెలియని ఆఫీసర్. అది మీకెలా తెలుసు? రాము చెల్లెల్ని పెళ్లి చేసుకుంది, సూరమ్మని జయమగా మార్చింది ఎందుకు అనుకున్నావు? అసలు విషయం, పీటర్ రాముకి ఒక సిగరెట్ లైటర్ ఇచ్చాడు. అందులో ఉంద మన గుట్టంతా. ఆ లైటర్ మన చేతికి వచ్చే వరకు నో ఫుడ్, నో డ్రింక్, నో